హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఎంసెట్కి టాప్ 5 ప్రిపరేషన్ టిప్స్ తెలుసుకుందాం. వాటిలో ఇంపార్టెంట్ బుక్స్, వాటి యూసేజ్ ఏంది, వెయిటేజ్ ఎంత, సిలబస్ ఎంత తెలుసుకుందాం. ఫస్ట్ మెయిన్ మీకు తెలుసుకోవాల్సింది స్టడీ ప్లాన్. అంటే మీరు ఒక టైం టేబుల్ అనేది వేసుకోవాలి. ఈ టైం టేబుల్ అనేది దేనిపైన బేస్ అయి ఉంటుంది అంటే మీకు టాపిక్స్, చాప్టర్ వెయిటేజ్, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, సో అట్లా. అండ్ ఏ సబ్జెక్ట్ ఎక్కువ ట్రిక్కీ క్వశ్చన్స్ ఇస్తారు, డిఫికల్టీ ఎట్లా, వాటిపైన మీరు స్టడీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు చదువుకునేటప్పుడు పక్కా నోట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మరి మీరు రివిజన్ చేసుకునేటప్పటికి ఆ నోట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే వెంటనే క్లియర్ చేసుకోండి. ఆ డౌట్స్ అనేవి మ్యాక్సిమం బుక్స్లోనే క్లియర్ చేసుకోండి. సోషల్ మీడియాలో తక్కువ యూజ్ చేయండి, ఎందుకంటే బుక్స్లోనే బేస్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో అది దొరకకపోతే అప్పుడు సోషల్ మీడియాలోకి వెళ్ళండి. నెక్స్ట్ రివిజన్ చోటుకు వస్తే మీరు ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, దాన్నే రివిజన్ అయితే చేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎప్పుడు కొత్త టాపిక్స్ అయితే చదవద్దు, చదివిన టాపిక్సే చూసుకోండి. అండ్ ఇంకోటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎప్పుడు చూసుకుంటూ ఉండండి. అంటే ఏ సబ్జెక్ట్ ఎంత డిఫికల్టీగా ఇస్తున్నారు, ఎంత మోడరేట్గా ఉంది, యావరేజ్గా ఉంది పేపర్ అని చూసుకునేకి. నెక్స్ట్ వచ్చేసి మాక్ టెస్ట్. మీకు ఆల్రెడీ గూగుల్లో ఫ్రీ మాక్ టెస్ట్ అనేవి దొరుకుతాయి, సో వాటిని అటెంప్ట్ చేస్తూ ఉండండి. ఈ టైంలో ఎక్కువ ఎండాకాలం కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండండి, డిహైడ్రేట్ అవ్వకుండా. అండ్ మంచి ఫుడ్ తీసుకోండి. అండ్ స్లీప్ అనేది పక్కా 7 hours పైన ఉండాలి. ఇవైతే చూసుకోండి. ఇవి టాప్ 5 ప్రిపరేషన్ టిప్స్. అండ్ ఇంపార్టెంట్ బుక్స్, వెయిటేజ్, సిలబస్కి వస్తే వెయిటేజ్ నా దగ్గర టాపిక్ వైజ్ వెయిటేజ్ ఉంది. సిలబస్, ఇంపార్టెంట్ సిలబస్ ఉంది. వెయిటేజ్ అనేది చూపించిన దాన్ని కరెక్ట్గా అట్లాగే ఉంటుందని అయితే చెప్పలేము, జస్ట్ గెస్సింగ్ అది. అండ్ సిలబస్ కూడా గెస్సింగ్ సిలబస్సే. మ్యాక్సిమం మీరు ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చదవాల్సి ఉంటుంది. ఈ ఎస్ఎస్సి అనేవి అంతగా సరిపోవు. సో ఎన్సీఆర్టీ అయితే మీకు మ్యాక్సిమం మొత్తం దాంట్లో నుంచి అయితే వస్తాయి క్వశ్చన్స్. అండ్ ఇంకోటి వచ్చేసి నా దగ్గర మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. వాటి యొక్క వెయిటేజ్ అయితే ఉంది. అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కువ చూసుకోవాల్సింది ఏంటంటే, నేను చూపిస్తాను కదా ఇంపార్టెంట్ టాపిక్స్ అని, వాటిని ఎక్కువ రివైజ్ చేస్తూ ఉండండి. ఏ చిన్న బిట్ అయినా సరే మనకి చాలా ఇంపార్టెంట్. మనం చెప్పలేము, వదిలేసిన బిట్టే రావచ్చు. సో మ్యాక్సిమం రివిజన్ అనేది మీకు చాలా అవసరం. ఓకే, నేనైతే మీకు వెయిటేజ్, వాటి యొక్క పర్సంటేజ్, సిలబస్ మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈవినింగ్ లోపు అయితే ఖచ్చితంగా మళ్ళీ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ సపోర్టింగ్.